పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలోని సిమెంట్ ఫ్యాక్టరీల ప్రభావిత గ్రామాలైన పెదకార్లపాడు, తక్కెళ్లపాడు, తంగడ గ్రామాల్లో అధికారుల బృందం పర్యటించింది. క్షేత్రస్థాయిలో నేరుగా ఫ్యాక్టరీ వల్ల వెలువడే దుమ్ము, ధూళి వల్ల నష్టపోయిన పంటలను, బ్లాస్టింగ్ వల్ల దెబ్బతిన్న ఇళ్లను అధికారులు పరిశీలించారు. రైతుల సమస్యను గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ అడిగి తెలుసుకున్నారు. చెట్టినాడు సిమెంట్స్ కర్మాగారం ఒకచోట పర్మిషన్ తీసుకుని మరోచోట ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. ఈ తక్కెళ్ళపాడు మన పెదగాలపాడు సంబంధించిన గ్రామస్తులు ఆల్రెడీ గతంలో కలెక్టర్ గారికి నాకు కూడా వారు పడుతున్న ఇబ్బందులు చెప్పారు. అంటే రైతులకి సంబంధించిన సమస్యలు ప్రధానంగా ఏంటంటే ఆ ఫ్యాక్టరీకి సరౌండింగ్ ఉన్న ఫార్మర్స్ అందరూ కూడా అది అన్ని రకాల పంటలు కూడా వారు నష్టపోతున్నాము. ఆ డస్ట్ పడి ఆ ఈల్డింగ్ తగ్గిపోతుంది. వచ్చిన ఈల్డింగ్ కూడా సరైన ధర లేక అన్ని విధాలు నష్టపోతున్నామని చెప్పని వారు చెప్పున్నారు. అట్లాగే నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం చెప్పారు కొన్ని చోట్ల. అట్లాగే మనకి ఇప్పుడు అక్కడ మైనింగ్ జరగడం వల్ల హౌసింగ్ కూడా డ్యామేజ్ అవుతా ఉన్నాయని చెప్పి అది కూడా చెప్పారు. అందుకని మనం హౌసింగ్ కూడా చూడటానికి వచ్చాము. అది మొన్న 18వ తారీఖున గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఆల్ డిపార్ట్మెంట్స్ ప్లస్ ఈ మేనేజ్మెంట్, చెట్టినాడు మేనేజ్మెంట్, సిమెంట్ మేనేజ్మెంట్, బయో సిమెంట్ మేనేజ్మెంట్ మీటింగ్ పెట్టడం జరిగింది నసరాపేటలో. దాంట్లో ఇచ్చిన సూచనల మేరకు ఆ టీమ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఈ కన్సర్న్ ఎవరైతే ఇప్పుడు ఎఫెక్టెడ్ ఈ ఉన్నాయో దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్స్తో ఈరోజు మనం ఈ 2 సిమెంట్ ఫ్యాక్టరీ సంబంధించిన ఆ గ్రామాలని విజిట్ చేసి ఎలా ఉందనేది ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక చూసిన మిరప పంట చూసాము, ఆ తర్వాత కంది పంట, తర్వాత మొక్కజొన్న పంట, తర్వాత ఇవన్నీ కూడా పంటలు చూడటం జరిగింది. హార్టికల్చర్, అగ్రికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఎంత మేర ఎన్ని ఎకరాలకి ఏ సర్వే నెంబర్లు ఎంత మేర జరుగుతూ ఉంటే ఆ రైతుల పేర్లని కూడా రాసుకుని ఎఫెక్టెడ్ ఏరియాస్ అంతా కూడా గౌరవ కలెక్టర్ గారికి మేము సబ్మిట్ చేస్తాము. అట్లాగే ఇంకా కొన్ని ఎండోమెంట్ ల్యాండ్ కావచ్చు, లేకపోతే